వరుస పరాజయాలతో సతమతమవుతున్న వరుణ్ తేజ్ ఈసారి సూపర్ హిట్ సెంటిమెంట్ పట్టుకున్నారు. అదే తనని ఒడ్డున పడేస్తుందని నమ్ముతున్నారు ఆయన. ఈ మధ్య కాలంలో సమంత, అఖిల్, కిరణ్ అబ్బవరంలకి కలిసొచ్చిన బ్యాక్డ్రాపే తనకు కూడా కలిసొస్తుందని బలంగా నమ్ముతున్నారు ఈ మెగా హీరో. ఇంతకీ ఏంటా సెంటిమెంట్? అది వరుణ్ తేజ్ కెరియర్ ని కూడా మార్చేస్తుందా? విభిన్న కథలను ఎంచుకునే వరుణ్ తేజ్ ఈసారి మేర్లపాక గాంధీ డైరెక్షన్ లో కొరియన్ కనకరాజు అనే క్రేజీ ప్రాజెక్ట్ తో వస్తున్నారు. ఈ సినిమా ఆగస్ట్ 7న రాబోతోంది. రాయలసీమలో మొదలయ్యే కథ కొరియాకు వెళ్తుంది. అక్కడి నుంచి ఏం జరుగుతుందనేది అసలు కథ. ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి ఉంది. పైగా వరుణ్ తేజ్ కి సీమ సెంటిమెంట్ హెల్ప్ అయ్యేలా కనిపిస్తోంది. ఈ మధ్య బాక్స్ ఆఫీస్ దగ్గర రాయలసీమ నేపథ్యంలో వచ్చిన సినిమాలకి కలెక్షన్స్ అద్దిరిపోతున్నాయి. మొన్నటికి మొన్న సమంత నటించిన మా ఇంటి బంగారం ఏకంగా 100 కోట్లు వసూలు చేస్తే, అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ కూడా మంచి విజయం సాధించింది. అంతేకాదు, కిరణ్ అబ్బవరం నిర్మించిన తిమ్మరాజుపల్లి అనే చిన్న సినిమా కూడా మెప్పించింది. సరిగ్గా ఇదే సీమ సెంటిమెంట్ ని నమ్ముకుని వరుణ్ తేజ్ వస్తున్నారిప్పుడు. కొన్నేళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ హీరోకి కొరియన్ కనకరాజు విజయం కీలకంగా మారింది. అందుకే ట్రెండింగ్ లో ఉన్న సీమ కథతో ప్రేక్షకుల ముందుకొచ్చి ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని గట్టి పట్టుదలతో ఉన్నాడు వరుణ్. మరోవైపు మేర్లపాక గాంధీ కూడా ఈ సినిమా విజయం చాలా కీలకమే. చూడాలి ఇద్దరు కలిసి ఏం చేస్తారో.